హైదరాబాద్ శివార్లోని కందుకూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఆసక్తికర డైలాగ్స్ పెళ్ళాయి. వాళ్ళేమన్నారు చూద్దాం. తెలంగాణ అభివృద్ధిపై కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి ఐక్యతా రాగాన్ని ఆలపించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణపై ప్రధాని మోదీకి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉందని చెప్పారు కిషన్ రెడ్డి. ఇక ప్రధానితో తాను మాట్లాడటం వల్లే అనేక ప్రాజెక్టులు కూడా వస్తున్నాయని చెప్పారు. ముందుగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. RRR తో పాటు మిగతా ప్రాజెక్టులకి అనుమతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మనకి 95% ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. RRR నార్థన్ పోస్ట్ కు ఇక సదరన్ పోస్ట్ సంబంధించి DPR కూడా నడుస్తున్నది. దాని మీద కేంద్ర మంత్రి గారు ఈ ప్రాంత ముద్దుపేట కిషన్ రెడ్డి అన్నగారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ తో పాటు ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు కూడా త్వరగా DPR చేపించి దాన్ని కూడా క్యాబినెట్ లో అప్రూవ్ చేపిస్తారని R&B శాఖ కన్సర్న్ మినిస్టర్ గా రిక్వెస్ట్ చేస్తూ మా అందరం కూడా అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేస్తూ విడిపోయిన తెలంగాణని రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసుకుంటూ దేశంలోనే రోల్ మోడల్ గా చేసుకుంటామని తెలియజేసుకుంటూ తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ ప్రధాని మోదీతో మాట్లాడుతూనే ఉంటారన్నారు కిషన్ రెడ్డి. తాను మాట్లాడటం వల్లే అనేక ప్రాజెక్టులు, నిధులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. దేశంలోనే టాప్ సిటీగా ఎదుగుతోన్న హైదరాబాద్ ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు కిషన్ రెడ్డి. మన ప్రాంతం నుంచే మరి ఈరోజు అంటే వయా షాద్ నగర్ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వస్తాం. హైదరాబాద్ నుంచి పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై, మద్రాసు వరకు దేశంలో 7 ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు వస్తే మన హైదరాబాద్ కు తెలంగాణకు 3 రోడ్లు, 3 బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్, ఒక 5 లక్షల కోట్ల రూపాయలతోటి ఆ ఎలివేటెడ్ కారిడారు మన హైదరాబాద్ కేంద్రంగా 3 ట్రైన్లు రావడం అనేటువంటిది మన తెలంగాణకు రానున్న రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఒక గేమ్ చేంజర్ గా ఈ రీజనల్ రింగ్ రోడ్ గానీ, ఈ బుల్లెట్ ట్రైన్స్ గానీ గేమ్ చేంజర్ గా మారుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీన్ని అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా హైదరాబాద్ నగరాన్ని మనందరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ దృష్టిలోనే చేయాలి. ప్రధానమంత్రి గారు రెగ్యులర్ గా నేను తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అందులో భాగంగానే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మన ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసిమెలిసి మన యొక్క మండలాన్ని, మన యొక్క గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి.